ఇది రాజమహేంద్రవరంలోని శ్రీరామ్ నగర్ ప్రాంతం. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడాను. అలాగే మరి విశాలమైనటువంటి రోడ్లతోటి ఈ చక్కగా ఈ నిర్మించడం జరిగింది. వీధులు చూడండి, అటు ఇటు కూడా కుడి ఎడమలు కూడా వీధులు ఎంతంత వెడల్పుగా ఉన్నాయో అంత విశాలమైనటువంటి ఈ ప్రాంతంలో ఈ శ్రీ సాయి రామ మందిరం, శ్రీరామ్ నగర్. అందు గురించి ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ గుడికి వస్తుంటారు. ఎంతో విశాలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి బాబా గారిని దర్శించుకుందాం. చూడచక్కని ముచ్చటైన పాలరాయి విగ్రహం. భారతదేశం మరి ఒక పుణ్యభూమిగా, కర్మభూమిగా ప్రపంచవ్యాప్తంగా ఎందరినో మరి ఇక్కడ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఆ విధంగా మరి ఇతర దేశాల వాళ్ళు మన దేశం వచ్చి ఇక్కడ పద్ధతులు చూసి దాన్ని ఆచరిస్తున్నారంటే మరి ఇదిగో ఇటువంటి మహిళా మూర్తులు ఉండబట్టే వారి యొక్క కర్మ ఫలమే, వారు చేసేటటువంటి పుణ్య ఫలమే మరి మన భారతదేశానికి చక్కటి పేరును తీసుకొస్తుంది అని అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని నేను భావిస్తున్నాను. మమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ దుర్గా మాయమ్మ కృపాభినిచ్యుత మహత్ కవిత్వ పటుత్వ సంపద ఆషాఢ పట్టిని అమ్మవారికి భక్తి ప్రపత్తులతో ప్రేమోత్సవం సమర్పించి మరి అమ్మ యొక్క ఆశీస్సులు పొందడానికి ఈ ఇల్లాండ్రు అందరూ, మహిళామూర్తులు అందరూ కూడా ఇక్కడ ఒక చోట చేరారు.